ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ప్రభావితం చేస్తున్న కేసుల్లో సుగాలి ప్రీతి కేసు ఒకటి. ఆ 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేశారు అన్నది తల్లిదండ్రుల ఆరోపణ. ఈ కేసు విషయంలో అనేక మలుపులు తిరిగాయి. రాజకీయంగా చాలా పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే సుగాలి ప్రీతికి న్యాయం చేయడమే తన జీవితాశయం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే మొదటి కేసుగా సుగాలి ప్రీతి అంశాన్ని టేకప్ చేస్తాం అని కూడా బాహాటంగా వెల్లడించారు. అలాంటి పవన్ కళ్యాణ్ అధికారం దక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోగా తల్లి గొంతు నొక్కేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ సుగాలి ప్రీతి కేసు అదే అస్త్రం ఇప్పుడు జగన్ చేతికి చిక్కింది. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఉపయోగించినటువంటి సుగాలి ప్రీతి అస్త్రాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎక్కువ పెట్టబోతున్నారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతోంది. నిజానికి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017లో సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం సకాలంలో స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దాని మీద జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన వెంటనే బాధిత కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం వంటివి ఇవ్వడమే కాకుండా సిబిఐ దర్యాప్తుకి కేసును అప్పగించింది. కానీ సిబిఐ సిట్ ఆధ్వర్యంలో విచారణని ముందుకు సాగకుండా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆ వ్యవహారం ముందుకు సాగలేదు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం అని అప్పట్లో హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ అందరూ ప్రకటించారు. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితం అయిపోవడమే కాకుండా సుగాలి ప్రీతి విషయంలో ఒక్కడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు. చివరికి సిబిఐకి అప్పగించినట్టు చేతులు దులుపుకోవడం తప్ప ఒక్క చిన్నపాటి ప్రయత్నం కూడా చేసిన ఆనవాళ్లు లేవు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలో జరిగినటువంటి అన్యాయానికి, మాట తప్పినటువంటి పవన్ కళ్యాణ్ ధోరణికి జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ఈ విషయంలో స్పందించే అవకాశం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి అస్త్రాన్ని ప్రయోగించారు. ఒక ఎస్టీ అమ్మాయికి అన్యాయం జరిగితే ముఖ్యమంత్రికి పట్టదా అని నిలదీశారు. ఇప్పుడు అదే ఎస్టీ బాధితురాలి విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకని మౌనంగా ఉన్నారు, ఎందుకని తనకు బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నారు, మొదటి కేసుగా స్వీకరించి న్యాయం చేయడమే తన లక్ష్యమని, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని బేకరాలు పలికి ఇప్పుడెందుకు హఠాత్తుగా మౌనం దాల్చేశారు అనే మాట వినిపిస్తోంది. అది పవన్ కళ్యాణ్ని ఇరకాటంలో పెట్టే అంశం కూడా కాబోతోంది. ఇప్పటికే సుగాలి ప్రీతి తల్లి పార్వతి వీల్ చైర్లోనే యాత్ర చేయాలనే ప్రయత్నం చేసిన ప్రభుత్వం అడ్డుకుంది. అలాంటి అవకాశం లేదన్నట్టుగా ఆమెని అదుపులో తీసుకుని మరీ నియంత్రించింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విపక్షం ఆ విషయంలో జోక్యం చేసుకుంటే అది పవన్ కళ్యాణ్ని మరింత చిక్కుల్లో నెట్టే విషయంగా మారబోతోంది. అనేక రకాల ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండగా ప్రతిజ్ఞ చేసినటువంటి నాయకుడు అధికారం చేపట్టి ఎందుకు మాట మార్చేశారు, ఎందుకని కనీసం న్యాయం చేయకుండా వదిలేశారు అనేటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ ఇరుకును పడేదానికి సుగాలి ప్రీతి ఉదంతం ఆస్కారం ఇస్తుంది. మరి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు సుగాలి ప్రీతి విషయంలో చొరవ చూపుతారు? ఇప్పటికే బాధిత కుటుంబం మాజీ సీఎంని కలిసింది. ఆయన హయాంలోనే అంతో ఎంతో న్యాయం జరిగిందని ఆయన ముందే ప్రస్తావించింది. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయంలో ఎంత చొరవ చూపుతారు అన్నది కీలకమైనటువంటి విషయం. ఆయన సుగాలి ప్రీతి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడానికి పూనుకుంటే అది మాత్రం కూటమికి, అందులోనూ పవన్ కళ్యాణ్కి మెడకు చుట్టుకునేటువంటి విషయంగా మారుతుందనడం నిస్సందేహం. మరి అలాంటి ప్రయత్నంలో మళ్ళీ సుగాలి ప్రీతి అంశం ఇప్పటికే దాదాపు 9 ఏళ్లుగా కేసు నలుగుతున్నటువంటి తరుణంలో ఇంకెంతకాలం పాటు సాగదీస్తారు, ఇంకెన్ని ఎన్నికల్లో ఈ కేసుని ప్రధానాస్త్రంగా మలుచుకుంటారు అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఏమైనా సుగాలి ప్రీతికి న్యాయం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం, ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ బాధిత కుటుంబం ఆశించిన న్యాయం మాత్రం జరిగే ఆస్కారం కనిపించట్లేదు. అందుకు ప్రధాన కారణం ఘటన జరిగినాడే ఆ కేసులో నిందితులు ఆధారాలను పూర్తిగా చెరిపివేయడమే ప్రధానమైనటువంటి కారణం అనే మాట ఉంది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు ఈ అంశంలో వేలెడతారు, ఎంత మేరకు ఈ కేసుని ముందుకు తీసుకెళ్తానని చెప్తారు, ఎలాంటి
స్పందన ఆయన నుంచి వస్తుంది. ఇదంతా కీలకమైనటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది.